బోనాల పండుగ ఏర్పాటు ఈరోజు శుక్రవారం అమ్మవారి అభిషేకం ఆశీస్సులు పొంది ఆలయ కమిటీకి ప్రత్యేకంగా దీవెనలు ఇచ్చారు. వారికి ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతూ వారు చూపిస్తున్నటువంటి ఆదరణకు మేము సదా కృతజ్ఞతలము. వారు అమ్మవారి పైన ప్రత్యేక మంచి విజయనుకోండి. మన ఆలయ కమిటీ ఆలయానికి శ్రీమార్ మల్లన్న గారు అమ్మవారి దర్శనం కోరి విచ్చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉంది. గౌరవం మన ఆడపడులను గౌరవించుకోవడం, వారిని ఈ మాసంలో తెచ్చుకొని ఆషాఢ మాసం అని చెప్పేసి ఆచారాల బంధనంలో వాళ్ళని తీసుకొచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారికి ఘనంగా స్వాగతం పలుకుతుంది ఆలయ కమిటీ. అమ్మవారి బోనాల దగ్గరికి వచ్చిన అమ్మవారిని దర్శించుకుంటాం. బోనాలన్నీ ఒక క్యూ పద్ధతిలో రాండి, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి వచ్చే వేదిక మీద స్థలం వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ గారు తీన్మార్ మల్లన్న గారు విచ్చేసిన వారికి స్వాగతం స్వాగతం. సైడ్ దత్తాత్రేయ గారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు విచ్చేసారు. మరి దత్తాత్రేయ గారు మరి ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించేటువంటి బోనాల ఉత్సవాల్లో ఇండియా గేట్ నుండి మన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి యొక్క గడ్డాన్ని బాజా భజనలతో ఎంతో మంది సాంస్కృతిక కళాకారులు అందరిచే వారు అక్కడ స్వాగతం పలికిండ్రు. బండారు దత్తాత్రేయ గారు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా వారు ఏ మాత్రం కూడా ఎనమనకుండా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు బండారు దత్తాత్రేయ గారు. మరి వారికి అమ్మవారు ఆయురారోగ్యాలు అందించాలని మనసారా కోరుకుంటూ ముందుగా మన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ఉత్సవంలో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నారు మన తీన్మార్ మల్లన్న గారు. వారు ఎమ్మెల్సీ అయితేనే అమ్మవారి దేవాలయానికి వస్తారని ఎప్పుడో మొక్కుకున్నారు వారు. గతంలో కూడా వారు 10-15 సంవత్సరాల క్రితము ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి నల్గొండ నుంచి వారు పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈసారి కూడా పోటీ చేసి వారు ఘన విజయం సాధించి ఈ రోజు మన మధ్యలో ఉన్నారు ఎమ్మెల్సీ మల్లన్న గారు. వారిని మాట్లాడవలసిందిగా ముందుగా కోరుతున్నాను నేను. లాల్ దర్వాజా అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకులైనటువంటి అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేదల పెన్నిధి హర్యానా గవర్నర్ గారు పెద్దలు దత్తాత్రేయ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు, అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్ లోనే. అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి, శుభాలు జరుగుతాయని చెప్పి
సకాలంలో వర్షాలు పడతాయని చెప్పి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ పచ్చగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ ఎంఎస్ మల్లన్న గారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ప్రసంగిస్తారు. వారు దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా ఆమెకు వేడుకోవడం జరిగింది. బోనాలో ఈ యొక్క చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి మారుతి గారు, మారుతి సంజయ్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్ సతీష్ గుజరాత్ గారు, మిగతా అనేక మంది కమిటీ సభ్యులారా, సోదర సోదరులారా, ఈరోజు నేను పాతపట్నంలోని ఈ సింహవాహిని మహంకాళి యొక్క ఉన్నటువంటి యొక్క లాల్ దర్వాజా యొక్క ఉన్నటువంటి యొక్క ఈ భవనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే భవనాల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామర్థ్యం ఇవ్వాలని, శక్తితో పాటు ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. బోనాలు, బతుకమ్మ ఈ రెండు పండుగలకు మహిళలు ఆరాధించే పండుగ, మహిళలు మాతను ఆరాధించే పండుగ, శక్తిని ఆరాధించే పండుగ. అమ్మవారిని పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి పవిత్రమైన భావంతో బంగారు బాట కావాలని, అలాగే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. కాబట్టి ఈ పండుగ తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ. బోనాలు, బతుకమ్మ ఇవి మనకు ప్రత్యేకమైన పండుగలు. కాబట్టి మనం మహిళలను గౌరవించి, మహిళలకు సరైనటువంటి స్థానం కల్పించి, మహిళలను పవిత్రమైన భావంతో చూసి, మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరం నిజమైనటువంటి ఒక శ్రద్ధ భక్తిని అర్పించుకోవడమని, అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభవోపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిలో ఉండాలని, అలాగే పాదపట్నంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సురూప వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. మీ పని గౌరవనీయుల పెద్దలు దత్తాత్రేయ గారిని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేంద్ర యాదవ్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. తీర్మార్ మల్లన్న గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి భారతీయ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ మరొక్కసారి బండారు దత్తాత్రేయ గారికి, తీర్మార్ మల్లన్న గారికి మరొక్కసారి లాల్ దర్వాజా దేవాలయం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాటలలో చక్కగా అమ్మవారికి బోనాలను తీసుకొస్తున్నారు.
ఆ చిన్నారి పాపలతో నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాల మధ్య వారు ముందుకు వస్తున్నారు. పాప చాలా చూడముచ్చటగా ఆడుతుంది. పాప